ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం విందాం. విజయనగరం మాస్టర్. నమస్తే గురుగారు. అందరికీ నమస్కారం. నా పేరు అంజనా జైన్. నాకు ధ్యానంలో వచ్చి ఇది 1.5 సంవత్సరం అయింది. నా పెళ్ళి అయి 19 సంవత్సరం అయింది నాకు విజయనగరంలో వచ్చాక. 17 ఇయర్స్ వన్కి ఓకే పెళ్ళి, 2 బాబు, ఫ్యామిలీ చాలా బాగుంది. కానీ ఈ 1.5 ఇయర్స్ నుంచి ధ్యానంలో వచ్చిన తర్వాత నా లైఫ్ ఒక వేరే మార్గంలో వెళ్ళిపోయింది. ధ్యానంలో రావడానికి కారణం అంటే నాకు కూడా రైట్ హ్యాండ్లో స్పాండిలైజ్ ఉన్నింది. చేయి నొప్పి చాలా బాగా ఉంది నాకు కూడా. డాక్టర్ దగ్గర వెళ్ళాం, అన్నీ చేసుకున్నాం. కానీ నాకు ట్యాబ్లెట్ అంటే అసలు ఇష్టం లేదు స్టార్టింగ్ నుంచి. అప్పుడు తెలీదు పిఎస్ఎస్ఎంలో నో డాక్టర్ నో మెడిసిన్. కానీ డాక్టర్ దగ్గర వెళ్తే అన్నీ చేయండి, ట్యాబ్లెట్ వద్దు అంటే నన్ను డాక్టర్ అంటున్నారా ఇది ఏ పేషెంట్ మంది, డాక్టర్ దగ్గర వచ్చేసి ట్యాబ్లెట్ తీసుకో అంటున్నారా అడుగుతారా అని. ఇప్పుడు మెల్లిమెల్లిగా తెలిసిపోయింది మనకి పాత జన్మలో ధ్యానం చేసాం, గురుగారుతో మన అన్ని జన్మ నుంచి కలిసి ఉన్నాం. లైఫ్లో ధ్యానం వచ్చిందంటే ఇంకా ఏ టక్కరలేదు. ధ్యాన్ లైఫ్లో రాకంటే ముందు మన భాగ్యహీన ఉంటాం, కానీ మన లైఫ్లో ధ్యానం వస్తే మన భాగ్యవాన్ అయిపోతాం. ఇది పత్రిసర మెసేజ్. నాకు లాస్ట్ ఇయర్ నేను మన విజయనగరంలో క్లాస్ జరిగింది. విశాఖపట్నం మాస్టర్ వచ్చారు రామరాజు సార్. తన ద్వారా నాకు ఈ ధ్యానం పరిచయం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకరోజు నేను ధ్యానం మారలేదా, డైలీ చేస్తాను. ఇంకా ఇంట్లో కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. నా హస్బెండ్ చాలా కోఆపరేట్ చేస్తుంది, 2 బాబు కూడా ధ్యానం చేస్తుంది నా ఇంట్లో. ఇంకా ధ్యానంలో వచ్చిన తర్వాత చాలా అంటే ఏదైనా సిచ్యుయేషన్ ఉంటే ముందు అయితే కొంచెం నెగటివ్ వాతావరణం ఉంటే, మన ఇంట్లో పక్కన ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ సిచ్యువేషన్స్లో అన్నీ నేను కూడా కలిసి రానిమాట. ఎవరికి టెన్షన్లో చూస్తేనా, ఎవరికి ప్రాబ్లం చూస్తేనా. కానీ పిఎస్ఎస్ఎంలో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా ఇప్పుడు నా దగ్గర ఏదైనా ప్రాబ్లం తీసుకొని వస్తే డైరెక్ట్ ఒక మాట చెప్తాను, ధ్యానంలో కూర్చోండి. ధ్యానం చేస్తేనే మనకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇది మనందరికీ తెలుసు. మన గురుగారితో కలిసాం ధ్యానంలో. ఇప్పుడు వాళ్ళతో మనం ఉన్నాం. కడతాలు వెళ్ళాను, 11 days పత్రి సార్తో ఉన్నాం అక్కడే. చాలా ఎంజాయ్ చేసాం నేను అక్కడ. స్వర్గం అంటే ఇక్కడ, ఇంకా ఎక్కడికి లేదు స్వర్గం అంటే. పత్రి సార్ ఒక మెసేజ్ ఉంది, మన లైఫ్లో బ్రేక్ ద రొటీన్ చేసుకే ఉండాలి. అంటే మనం ఏదైనా పని చేస్తాం తనకి మార్చి ఉండాలి. అంటే అలవాటు ఏదైనా పనికి సేమ్ అలవాటు ఉండకూడదు, కానీ ధ్యానం మాత్రం చేయాలా. ఇంకా మన ఏదైనా పని ఉంటే రొటీన్ మార్చి ఉండాలి. అది ఆ కాన్సెప్ట్ నాకు ఎంత నచ్చింది. నా లైఫ్లో నేను కూడా అలాగే ఉన్నిందని. సరికి అన్ని కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా అంటే నేను వింటే ఉంటాను, ఇంకా ఏంటి చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. आप हिंदी में थोड़ा बोलिए. अच्छा. आवड़े हिंदी आवड़े तेलुगु माట్లాడినంతవరకు చప్పట్లు కొడదాం. ध्यान में आने के बाद से मेरा जीवन पूरा बदल गया. हर रोज़ एक नया दिन होता है
और हर एक दिन एक नया अनुभव होता है। जब मैं शादी होके आई 17 साल तक तो मुझे ऐसे ही मेरा घर गृहस्थी बच्चों में चला गया, पर ये 2 साल से मैं जब से ध्यान से जुड़ी हूँ एक अलग ही अनुभव हो रहा है। कहीं ना कहीं जैसे पत्री सर बोलते हैं हम कई जन्मों से साधना कर रहे हैं, तो मेरे साथ भी कुछ ऐसे ही हो रहा था। मैं घर परिवार में तो रहती हूँ, लेकिन कहीं ना कहीं मैं अपने में भी रहती थी, जो मुझे समझ नहीं आता था कि मुझे क्या खोज है अपने लिए। लेकिन ये 2 साल से जब मैं ध्यान से जुड़ी और अपने आप से जुड़ गई तो एक अलग ही अनुभव हो रहा है मुझे। तब अब समझ आया कि मैं यहाँ शादी होके जब आज के 19 साल पहले मैंने ये बिल्कुल भी नहीं सोचा था कि मैं ऐसे ध्यान से जुड़ूंगी, सर से मिलूंगी। लेकिन ये 2 साल से जो अनुभव कर रही हूँ इसलिए तो मेरे पास शब्द ही नहीं है, क्योंकि 24 घंटे वो अवेयरनेस में रहती हूँ मैं। एक अलग ही अनुभव रहता है खुद से और खुद के साथ रहना, जो ये ध्यान के द्वारा सीखा है वो हम शब्दों में नहीं बता सकते, वो हम सिर्फ खुद अनुभव ही कर सकते हैं। तो मुझे बहुत खुशी है कि मैं ये सर से जुड़ी हूँ, ध्यान से जुड़ी हूँ, PSSM से जुड़ी हूँ, तो बहुत अच्छा लग रहा है। ध्यान में आने का कारण मेरे भी हाथ में दर्द था, तो मैं 7-8 साल से दर्द को झेल रही थी। फिर मेरे हस्बैंड के कहने पर मैं एक दिन मेडिटेशन क्लास में गई और वहाँ पे मैं रामराजू सर से मिली, उनके द्वारा ध्यान में आई और उस दिन से लेकर आज तक लगातार ध्यान कर रही हूँ। और ये भी एक हो गया है कि हाँ, पहले मुझे सोल, आत्मा, ये सब बातें समझ नहीं आती थी, सुनती थी लेकिन उतना अवेयर नहीं थी उन शब्दों के प्रति। लेकिन ध्यान में आने के बाद एक दर्द भी अभी ऐसा लेने लगी हूँ मैं कि सोल को क्या दर्द, जो दर्द है शरीर को दर्द होता है, सोल के लिए तो कोई भी दर्द नहीं है। तो एक अलग अवेयरनेस आ गई है शरीर और आत्मा के प्रति भी, और बहुत अच्छा लग रहा है ध्यान में आने के बाद। थैंक यू। అంజనా మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. షీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ పిరమిడ్ మాస్టర్.